లాస్ట్ వీడియోలో చెప్పాను కదా బర్త్డే డెకరేషన్ గురించి ఒక సీక్రెట్ ఉందని చెప్పేసి. అదేంటంటే ఇక్కడ నేను బర్త్డే డెకరేషన్ కావాల్సినంత కూడా రెయిన్బో థీమ్ అనుకున్నాను అనమాట. సో దట్ ఏంటంటే అందుకోసం దగ్గర ఉన్న చున్నీస్ అన్ని కూడా ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్లో అయితే సెట్ చేసేసుకున్నాను. అయినా ఇక్కడ కొన్ని కలర్స్ అయితే మిస్ అయినాయి అని చెప్పేసి, బట్ నా దగ్గర ఉన్న వాటిని ఇలా అడ్జస్ట్ చేసేసాను అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇక్కడ హ్యాపీ బర్త్డే బ్యానర్ అండ్ ఇంకా గోల్డ్ ఫాయిల్ ఉంది కదా కర్టెన్, ఆ కర్టెన్ అవన్నీ కూడా నేను ఇప్పుడు తీసుకున్నాయి కాదు, అవే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మా విక్కీ ఫస్ట్ బర్త్డేకి తీసుకున్నాయి అనమాట. సో నేను వాటిని దాచిపెట్టి ఉంచాను, ఎప్పుడైనా యూజ్ అవుతాయని చెప్పేసి. ఓన్లీ విక్కీ బర్త్డేకి అని కాదు, ఎప్పుడైనా యూజ్ అవుతాయి అన్నట్టుగా వాటిని అలా దాచి ఉంచానమాట. అండ్ ఫైనల్గా అవైతే ఇలా యూజ్ అయ్యాయి. సో వాటితోనే నేను డెకరేషన్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఈ ఇయర్ నేను కొన్న ఏంటంటే ఓన్లీ బెలూన్స్ మాత్రమే. బెలూన్స్కి వచ్చేసి నాకు 60 రూపీస్ అలా పడినట్టుంది. అంతే, చాలా సింపుల్గా 50 and 60 రూపీస్తోనే డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకు కనుక ఈ ఐడియా నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతే ఈ వీడియో. బాయ్.